లక్షణం ఎవరిది? దేవుని లక్షణం అది. నీ అంత చూస్తా, నీ సంగతి చూస్తా, నేనేం చేస్తాను, ఈ మాటలు దేవుని పిల్లల నోట రాకూడదండి. అప్పుడు ప్రభువు కల్పించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది సందేశం. ఇంట్లో వాళ్ళు బెదిరియలేదా మీరు? మరి ఏం నిన్నా నువ్వుని బెదిరియలేదా? ఇవి తెలియక జరిగే పొరపాట్లు, తప్పులు. అని ఇప్పుడు మనం బెదిరించే సెక్షన్ మంది కాదు. ఎవరిది? మనం బెదిరించకుండా ఊరుకుంటే ఎవరు బెదిరిస్తారు? ఆయన బెదిరిస్తాడు. మామూలు కాదు, ఒక్క గద్దింపు గద్దించాడంటే అనకాలన్నమాట, మామూలుగా కాదు. ఏం అనుకోవాలి? ఎవరిని బెదిరించడం? ఎవరైనా సరే, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అసలు బెదిరించే సెక్షన్ మంది కాదు. బెదిరించడం మానుకొని తల ఉంచుకోండి, ప్రార్థన చేసుకోండి, కంటతడి పెట్టుకోండి, తప్పులేదు. పో అన్నం వండను, పో, ఏం చేస్తావు చేసుకో పో అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. వజ్రం కాదమ్మా, అది వక్రజనం. వక్రజనాన్ని వజ్రంలాగా మార్చేశారు దేవుని స్తోత్రం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు మనం భూమి మీద పరిశుద్ధపరచబడిన తర్వాత, దేవుని సంఘంగా మారిన తర్వాత, దేవుని సమాజంగా మారిన తర్వాత ఎవరి మధ్య బ్రతుకుతున్నామో వాక్యంలో చక్కగా రాయించి ఉంచారు. వాళ్ళు ఏ జనం అంట? నమ్మని వాళ్ళు ఏ జనం? మూర్ఖమైన వక్రజనం. వక్రజనం అంటే అవునా కాదా? ఆ జనం మధ్య మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు?